గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ముఖద్వారాన్ని నారా లోకేష్ నేడు లాంఛనంగా వేద పండితుల సమక్షంలో ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత పురాతనమైన ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంగళగిరి దేవస్థానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నారు. దీనిలో భాగంగా దాతల సహకారంతో నిర్మించిన ఈ ముఖద్వారాన్ని నారా లోకేష్ నేడు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో నారా లోకేష్ భేటీ అయ్యారు. నారా లోకేష్ ను కలవడానికి వచ్చిన రాష్ట్ర వ్యాప్త తెలుగుదేశం పార్టీ అభిమానులను ఆయన కలిసి వారితో ఫోటోలు దిగారు. మంగళగిరి అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నారని, మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నారా లోకేష్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.